ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు, అలాగే ఈ వ్యవసాయాన్ని మన రాబోయే తరానికి అందించాలని చెప్పి తను ఎంతో ఒక దీక్షగా కాలేజెస్ స్టూడెంట్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఈ యొక్క వ్యవసాయం మీద ఆ మక్కువను పెంచాలి, ఆ జీళ్ళు పెరగాలి, పెరిగే విధంగా తన శ్రమని చివరి రక్త బొట్టు వరకు కూడా ఒడ్డుతాననే ఒక మాటల్లో కాకుండా ఈరోజు చేతల్లో చేసి చూపిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన ముందుంటాం మనంత అదృష్టం. కాబట్టి ఎంసీవి ప్రసాద్ గారిని ఈ వేదికని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. అందరికీ నమస్కారం. నన్ను చాలామంది ఎక్కడికెక్కడికో రమ్మని పిలుస్తూ ఉంటారు. యాక్చువల్గా ఎవరి దగ్గర ఏమీ లేదు, మీ దగ్గరనే మేము చెప్పేటివన్నీ మీకు తెలుసు. సైలెంట్గా వింటారు, ఇంటికి మళ్ళీ మీ పని మీరు చేస్తారు. అది చేసే శక్తి కోసమే మీరు పూజలు చేసేది, మెడిటేషన్ చేసేది, దేవుని దగ్గర పోయేది, నాకు శక్తి మన కోరికేది, ఇవన్నీ దానికే. ముందంటే సోషల్ మీడియాలో ఎవరు లేరు. ఎవరన్నా ఏదైనా చెప్తే అబ్బా అని చేసేవాడు. కుడి పక్కనే నువ్వు లేయాలంటే కుడి పక్కనే లేయాలా, ఎడం పక్కన లేచామనుకో అర్థంతా పోయింది కదా. ఇప్పుడు అట్లాంటిదేం కాదు. చాలా విషయాలు అందరూ అవగాహన తెచ్చుకున్నారు, అందరూ సైన్స్ నమ్ముతూ ఉండరు. విషయాలు ముందు కంటే బాగా జరుగుతూ ఉన్నాయి. ముందు పెద్దవాళ్ళందరూ వ్యవసాయం చేసినప్పుడు భూమి ఎట్లుందని టెస్ట్ చేయలే. ఆటోమేటిక్గా ఏ సీజన్లో అది వేయాలా, ప్రతి ఇంట్లోన పశువులు ఉండేటివి. ఇంట్లో పెద్ద కుటుంబాలు అయితే 100 పశువులు ఉండేటివి. యూరియా కట్టలు లేవు. సో అందరూ వాళ్ళ ఆవు పేడ, ఆవు మూత్రంతోనే వ్యవసాయాన్ని 100 సంవత్సరాలు చేశారు. ఇప్పుడేదో నేను 100 బస్తాలు మండిచ్చాడని ఎవడో యూరియా డిఏపి లేసి కొడతాడు. అప్పుడు కూడా 50 బస్తాలు మండి, ముందు కూడా మండి. భూమికి భోజనం పెట్టే పద్ధతి ఉన్నింది. జనుము జీలకాయ తొక్కించడము ప్రతి సంవత్సరము ఎవరు చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇట్లా మీటింగులు పెట్టి చెప్పాల్సి వస్తాం. వ్యవసాయం ఎట్లా చేయాలా, నీళ్ళు తాగాలా, ఎట్లా కూర్చోవాలా, ఎట్లా వేయాలా, కషాయం చేయాలంటే ఎన్ని నీళ్లతో ఎట్లా కాగబెట్టాలా, అన్ని డౌట్లే. ఎన్ని నీళ్ళు తాగాలని మీకు దప్పైతే బాడీ అడుగుతుంది కదా. ఎవరో చెప్పినారని 6 లీటర్లు ముందర పెట్టుకొని రాత్రి 11 వరకు 6 లీటర్లు తాగి రాత్రంతా బాత్రూమ్ పోయి నిద్ర పట్టక ఏం అవసరమో. ఇప్పుడు వేసవికాలం దప్పైతుంది. కాన్షియస్గా ఉంటే మన బాడీని చెప్తుంది. ముఖ్యంగా ఇప్పుడు చాలామంది ముందు కంటే చాలా రకాల పదార్థాలు తింటాడు మనం కదా. ముందేదో జొన్న రొట్టె, మాకైతే రాగి ముద్ద అని, పల్లీల పచ్చడో, సింపుల్ 2-3 ఐటమ్స్. పొలంలో పండే కొన్ని పప్పు ధాన్యాలు పర్టికులర్లీ. సో ఇంటి నుంచి పొలం నుంచి వచ్చేటప్పుడు ఇంటికి 2 బొప్పాయికాయలు, మునక్కాయలు, కొన్ని ఆకుకూరలు, అంతే 90 ఏళ్ళు బతుకుతూ ఉన్నారు. ఎవరికి రక్తము తక్కువ ఉండేది, కాల్షియం డెఫిషియన్సీ ఇలాంటివి ఏవి లేవు. ఇప్పుడు ఈ సమస్యలన్నీ ఎందుకు వచ్చాయంటే ఏదో సుఖానికి మరిగి 1 సెకండ్ ఏసీ లేకపోతే బతకలేము. నేను చెప్తా, ఈ అద్భుతమైన నేచర్ మనకి సమ్మరిస్తుంది. బాగా ఇప్పుడు వాన పడుతుంది, అబ్బా అని ఎంజాయ్ చేస్తాం. అదే ఎక్స్పీరియన్స్. ఎప్పుడు 18 డిగ్రీలు ఏసీల్లో శవాలు ఉండేట్లు చల్లగా ఉంటే ఏం తెలుస్తుంది. అది కూడా చాలదంట. 18 ఇంకా తగ్గించు, ఇంకా లో పెట్టేది. వాడు బయట వచ్చి ఎండ తట్టుకోలేకున్నాడు. అసలు పోయిన సంవత్సరం వరకు మాకు ఏసీలు తట్టుకున్నాము, ఈసారి తట్టుకోలేకున్నాడు. ఎందుకు సార్ అంటే, పోయిన సంవత్సరం వరకు నీ బాడీ అడ్జస్ట్ అయింది 18 డిగ్రీలకి. ఇప్పుడు 18 డిగ్రీలు కాకుండా 16 డిగ్రీలకు వస్తూ ఉంది. తర్వాత 0లో కాళ్ళు సాపుకొని పడుకోవాల్సి వస్తుంది కొన్ని రోజులు. ఎంత అప్సైడ్. కొంచెం చెమట రానిలే, ఏమవుతుంది. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఎవడో అడ్వర్టైజ్మెంట్ చేసి ఉంటాడు, నువ్వు ఈ క్రీమ్ పూసుకో బాగా అయిపోతావు, నువ్వు అందం కనపడాలంటే ఆ ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకో అందం కనపడతావు. ఇవన్నీ మనకు బుర్రలో పెట్టి 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 నాశనం చేశారు కదా. ఇప్పుడు చేసే చాలా పనులు ముందు చేయలే. ఎవడు టూత్పేస్ట్ వాళ్ళ, అందరూ ఏదో వేపలు వేసుకునేవాళ్ళు, పలపొడి వేసుకునేవాళ్ళు. ఎవరు సోప్ వాళ్ళ, సున్నిపిండి వేసుకునేవాళ్ళు. ఇప్పుడు నేను కూడా కొన్ని ఎక్స్పీరియన్స్ చేసిన. స్నానము సున్నిపిండితో చేసిన, నూనెలు పెట్టుకొని పెసరపా వీటితో చేసిన, చెరువు దగ్గర పోయి మట్టితో చేసిన, ఒక 2 గంటలు అట్లే మట్టిలో తలకంతా పూసుకునేసి
గేదెల్లాగా బొరిలే 4 గంటలు. మళ్ళీ 2-3 రోజులు స్కిన్ అంతా ఓపెన్ అయిపోయింది, బ్యూటిఫుల్గా ఉంది స్కిన్. ఇది పూసుకొని ఎక్కడ బ్యూటిఫుల్గా ఉంది? ఈ క్రీములు పూసుకునే వాళ్ళందరూ స్కిన్ ఏడుస్తుంది. సన్ స్క్రీన్ అంటే ఎండలేకపోతే ఏమి కాకుండా అని పూసేది 100,000 కోట్ల బిజినెస్. మహిళలు నవ్వుతా ఉంటారు, ఎవరింట్లో ఉన్నాయో అవన్నీ మనకు తెలియదు కదా. ఒరే నాయన ఎండ పడాలరా నీకు, D3 వస్తుంది, ఎమకలు గట్టిగా ఉంటాయంటే సన్ స్క్రీన్ పూసుకునేది ఏంది? పొరపాటు కదా. అది పూసుకున్న వాళ్ళు ఒక 10-15 ఏళ్ళు పోతే అర్ధరాత్రి వాళ్ళు అద్దములు చూసుకుంటే వాళ్ళే కెవ్వుని కేక పెడతారు. ఎవరో సినిమా యాక్టర్లకి వాళ్ళ కర్మ తప్పదు, మనకెందుకో? మన చర్మం 60, 70, 80 చిన్న ముడతలు పడుతుంది, ఆకు రాలినట్టు చిన్నగా రాలుతాం అంతే కదా. 40 ఏళ్ళకే చర్మం అంతా డ్యామేజ్ చేసుకొని దాని మళ్ళా స్టెరాయిడ్స్ ఇంజక్షన్లు వేసుకొని జూబ్లీహిల్స్కి పోయి అన్నీ పిచ్చి పనులే. మనకు కావాల్సింది ఏందమ్మా? పొద్దున లేస్తానే కొంచెం పని, పొద్దున లేచేది ఫస్ట్, లేస్తానే కొంచెం పని, మంచి ఆహారం, ఇల్లు వదిలేటప్పుడే ఫుల్గా తొక్కేసిపోవాలి. ఈరోజు మధ్యాహ్నం మళ్ళా సాయంత్రం ఎట్లో ఏమో అని 1 గంట సేపు తిన్నా. అందరూ అనుకుంటారు బా సన్నగా ఉండాడే, నాకు వడ్డించాలందరూ పాపం వాళ్ళు ఏంద్రా వీడు తింటానే ఉండరు స్వామి అనుకున్నారు. ఫుల్గా తినాలా. మళ్ళీ బయటకు పోతే ఏ ఫుడ్ కూడా తినబుద్ధి కాకుండా ఉంటే అప్పుడు న్యూట్రిషియస్ ఫుడ్, మంచి ఫుడ్ తిన్నారు అని మీకు సిగ్నల్ వచ్చినట్లు లెక్క. మీకు గంటకు తినాలనిపిస్తూ ఉండే అంటే దరిద్రం ఫుడ్ తిన్నారని అర్థం. పొద్దున్న లేచేదే కాఫీకి లేస్తారు, ఆ కాఫీ తాగి వాకింగ్ పోతాడు. సో భార్య చూసే వరకు స్పీడ్గా నడుస్తాడు. ఆడ పక్కన పెద్ద బ్యాచ్ ఉంటారు, అన్ని పేపర్లు వేసుకొని లోకాభిరామణ అంతా మాట్లాడేసి బిస్కెట్లు, బజ్జీలు, ఏమేమో అన్ని పుంగనాలు అన్నీ తినేసి వస్తా పొట్ట మీద నీళ్లు పోసుకొని వస్తాడు. చెమట పట్టినట్టు చూపించాలి భార్యకి. ఆమె మళ్ళీ హార్లిక్స్ ఇస్తారు పెద్ద వాటలకి. అరే నాయనా నీ పొట్ట పెరుగుతా ఉంది, ఏమి నువ్వు వాకింగ్ చేస్తా, ఎందుకు నీ వాకింగ్ చేస్తాడు పొట్ట తగిలిని అడగాలి కదా. సో పొద్దున్నే గ్యారంటీగా 1 గంట సేపు వాకింగ్, రన్నింగ్ చేయాలా. ఇంట్లో పని చేసుకొని బాగా గట్టిగా పని చేసే వాళ్ళకి అవసరం లేదు, పొలం పని చేసే వాళ్ళకి అవసరం లేదు, మనం ఎవరు చేయం కదా. అందుకని మనకు డెఫినెట్గా అవసరం. చాలామంది మహిళలు ఇప్పుడు ఆర్థోపెడిక్ సమస్యలన్నీ వస్తూ ఉండేది మూమెంట్ లేక. మగవాళ్ళైనా కొంచెం బయట పోతారు, తిరుగుతారు. ఆడవాళ్ళు అయితే పనులు పెట్టుకునేసి అక్కడ కూర్చోని కుర్చీలో ఇటు చిమ్ము ఇటు లేపు అంటారు, మెడ ఇటు తిప్పినా పట్టుకుపోతుంది. మళ్ళీ దానిపై స్కానింగ్ లింగినింగ్ చెప్పి ఇంత పెద్ద అట్టలు పెట్టి ఆ డాక్టర్ చెప్తాను, ఆర్థోపెడిక్ డాక్టర్ బెంగళూరులో. అందరూ చిన్న చిన్న సమస్యలకు వస్తూ ఉంటారు. అమ్మ నువ్వేం చేస్తావు, ఏం పని చేస్తావు అంటే ఏమి చేయను సార్ అంటే, ఏదో ఒకటి చేయమ్మా నొప్పులు లేకుండా ఉంటాయి, ఏ పని చేయకపోతే అన్నీ పట్టుకుపోతాయి. సో మేము కూడా ఈ సింప్లిసిటీ నేర్చుకున్నాం. అంటే పొద్దున్నే మన ఇంట్లో అసామలో అరికెలతోనో, రాగి ముద్దో, జొన్న రొట్టో, సజ్జరబోతో ఇడ్లీ, అరికెలతో బిసిబెళబాత్, ఏమిలే పప్పులేసి బఠానీలు, పచ్చి బఠానీ డబ్బులు మించే సూపర్గా ఉంటుంది, టేస్టీగా తినొచ్చు. ఉప్పు మానాలని ఏం లేదు, ఎంత అవసరం ఉప్పు కూడా వేసుకోండి. అవే తింటాము. నిన్న కూడా కేబీఆర్ పార్క్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేసిన, హైదరాబాద్ నుంచి వచ్చాను. 10 కిలోమీటర్లు పరిగెత్తగలుగుతాను ఇప్పటికి కూడా. 2 పూట్లే భోజనం, 1 పూట తింటాము, సాయంత్రం కూడా ఆకలి ఉండదు. నేను పెద్ద అసిడిటీ పేషెంట్ని, నాకు 2 గంటలకు ఒకసారి తింటానే ఉండాలన్నా డాక్టర్. ఇప్పుడు ఏకాదశికి ఉపవాసం, ఈరోజు సాయంత్రం ఇప్పుడు క్లోజ్ చేస్తే రేపంతా ఎల్లుండి వరకు ఏం తినకపోయినా ఎనర్జీ ఉంది. మీరందరూ అట్లా ట్రై చేయొద్దు, ఎందుకంటే మీరు తెల్లగా ఉండే బియ్యం తిని బాగా అలవాటైనారు. దాంట్లో ఇడ్లీ, దోశ అన్నీ తిని అవి తొందరగా అడిగిపోయి మీ సెల్స్కి కావాల్సిన దానికంటే 4 రెట్లు ఎక్కువ గ్లూకోజ్ రిలీజ్ అయ్యి అదంతా ఫ్యాట్గా మారి మళ్ళీ ఆకలేస్తుంది. అందుకే చూడండి, ఏదో ఎప్పుడు మన చూపంతా ఫుడ్ మీదనే రోజంతా. ఒకసారి తింటే మళ్ళీ సాయంత్రం వరకు దాని మీద మనసు పోకుండా ఉంటే సూపర్ ఫుడ్. రీసెంట్గా నిన్ననే ఒకరిని కలిసా హైదరాబాద్లో. ఆ అన్నప్రాసన కాకుండా రాగులతో బెల్లం వేసి రాగులతో ప్రాసన చేశాను ఆ బిడ్డకి. మనం ఇన్ని రోజులు న్యాచురల్ డెలివరీ అంటే ఏమనుకునేవాళ్ళము, సిజేరియన్ సెక్షను లేదంటే నార్మల్ డెలివరీ అంటారు. అసలు నార్మల్ డెలివరీ అంటే వాళ్ళకి ఆ నొప్పులు స్టార్ట్ అయినాక 40 గంటలు కూడా ఉండొచ్చు లేబర్, 40 గంటలు, 4 గంటలు కూడా కావచ్చు. అంతసేపు వెయిట్ చేసి బిడ్డ డిసైడ్ చేసుకొని కరెక్ట్గా పొజిషన్కి వచ్చి డెలివరీ అయితే అది న్యాచురల్ డెలివరీ. మనం ఏదో 4 స్టెప్స్ వేసి లాగేసి ఏది చేస్తే అది నార్మల్ డెలివరీనే కాదు. సో పిల్లలకి ట్రామా అంటే అరే నేను ఇంకా రెడీ కాలేదు అప్పుడే లాగేస్తూ ఉండరేనే ఆ ఫియర్తో లైఫ్ లాంగ్ కొన్ని ఇష్యూస్ వస్తాయి వాళ్ళకి అని
ఒక హాస్పిటల్ వాళ్ళు ఓన్లీ 8 మందిని చూసుకుంటారంట రోజుకి. శాంక్టమ్ ది బర్త్ ప్లేస్ అని 8 మంది చాలా ఎథికల్ పీపుల్ అక్కడ పోయి చేయించుకునేది ఆమె. వాడిని పిల్లగాడిని ఇంత ఉన్నాడు వాడు, 1 సంవత్సరం 4 నెలలు. వాడు కుక్కలతో మట్టిలో కింద పడిపోయి తింటా అటారదా ఫ్రీగా వదిలేశారు. వాడి జత ఉండే వాళ్ళందరికీ ఫీవర్ వచ్చిందంట. వానికి ఇప్పటి వరకు 2 సార్లు ఫీవర్ వచ్చిందంట అంతే. ఇమ్యూనిటీ అట్లా వస్తుంది. మనం ఎక్స్పోజ్ అయితే ఇమ్యూనిటీ వస్తుంది. మనం వాడిని రుద్ది వేసి చేపలు తోమినట్టు తోమి వాడికి పౌడర్లు వేసి ఆ స్కిన్ అంతా క్లోజ్ అయిపోయి ఇది కాక ఇప్పుడు అందరికీ హగ్గీలని వచ్చినాయి వేసేది వాడిని సీల్ చేసేసి పారేసి బొమ్మను చేసి పారేస్తాడు. దాని మీదే వాడు ఉచ్చబోసినా ఇంకేమైనా మోషన్ అయినా కానీ దాని మీద 24 hours అంటే అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. 24 hours మళ్ళీ పోయి ఉచ్చపోయి ఏం కాలేదు చూడు అంటాడు. వీడి మోషన్స్ ఏమన్నా కుయ్యిపోయినాడు అనుకో, నో మా 24 hours వెయిట్, రేపు పొద్దున్న వరకు అయిపోయింది కథ. ఒరే వాడిని ఫ్రీగా వదిలేయండి రా ఆయన, మీరు పెద్ద చదువుకోనక్కర్లే ఏమి. వాళ్ళ పిల్లలు నేచర్ దగ్గర ఉంటారు. వాడు మీరు వేసే నగలు, మీరు వేసి 50,000 రూపాయల డ్రెస్సులు వాడిని పట్ల వాడిని మంచిగా కాటన్ చేసి హ్యాపీగా ఉంటాడు. వాడికి అదేంటి వాడి బర్త్డే అని చెప్పి పెద్దగా చేసి 1000 మందిని పిలిచి హంగామా చేసి వాడు అమ్మ గుచ్చుకుంటా ఉందండి అడుగు, నోరు మూసుకో గుచ్చుకుంటా ఉందంటావా అదే ఉన్నాడు. వాడిని బాధేసి వాడిని నగలేసి వాడిని ఎవడు ఆడుకోనివ్వకుండా కూర్చొని ఉంటే వాడు బెక్కమ్మ వేసుకొని కూర్చొని ఉంటాడు. వాడిని బర్త్డే అంటే మీరు తీసుకెళ్ళండి, కొండ మీదకి తీసుకెళ్ళండి, బాగా చెరువులోకి తీసుకెళ్ళండి, వాడిని ఫ్రెండ్స్ని పిలిచండి, అన్ని ఫ్రూట్స్ పెట్టి ఫ్రూట్ కటింగ్ డే అని పెట్టండి. అరే వాడి చిన్నపిల్లోడే వాడిని చెప్పండి, అరే ఫ్రూట్స్ రైతులు డబ్బులు వస్తాయిరా, మనకు ఆరోగ్యము, సో పనసకాయ పుచ్చకాయలు అన్ని కోయండిరా అని చెప్పి వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తే వాళ్ళతో కాబట్టి తమాషగా అదో పెద్ద గేమ్ లాగా ఉండాలి కదా. మీరు ఈ గేమ్స్ ఆడించకపోతే వాడేం చేస్తాడు, సెల్ ఫోన్లో ఆడుతూ ఉంటాడు. సెల్ ఫోన్ ఇస్తే తింటాడు, చిప్స్లో పెట్టి అన్నం ఇస్తే తింటాడు. మా వాడు ఏం చేయాలండి నేను ఒక ఫోన్ చేసేది, నేనేం చేసేది మీ అబ్బాయికి అట్లా పరిచయం చేస్తే. ఇంకొక ఆమె ఇంకా వింతగా చెప్పింది, హగ్గీస్ వేసి పార్టీ అలవాటు చేయాలంట. అంటే మోషన్ కూసిపెట్టేది ఫస్ట్ వేసేస్తారు కదా, కొన్ని రోజుల తర్వాత కూసిపెట్టి అలవాటు చేయాలా. వానికి అది కట్టి కూసిపెడితేనే మోషన్ కూర్చున్నాడు, నేనే ఏం చేయాలా అంటది. నేనేం చేయాలి దానికి? వింత ప్రాబ్లమ్స్ అన్నీ తెప్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలకి ఇప్పుడు వాళ్ళని ఎంగేజ్ చేసే శక్తి పెద్దవాళ్ళకి లేదు. నాకు ట్రైన్లో దొరికినాడు ఒకడు, బాగా స్లిమ్గా ఉన్నాడు, లావు కూడా ఏం లేడు, పొట్ట కూడా. నాకు షుగర్ వచ్చింది సార్, 25 ఏళ్ళు సాఫ్ట్వేర్ అది, మా ఇంట్లో ఊరికి లేదు సార్, నాకే వచ్చింది. నాన్న వెరీ సింపుల్, మీ అమ్మమ్మకి 13-14 హిమోగ్లోబిన్ ఉండింది, బాగా కష్టపడి పనిచేసేది, ఎండకు పోయేది, D3 ఉండింది, B12 ఉండింది. ఇప్పుడు అనుకుంటారు థైరాయిడ్ ప్రాబ్లం లేదు, ఏమీ లేదు. మీ అమ్మలందరూ ఆరోగ్యంగా పుట్టినారు. మీ అమ్మకి హిమోగ్లోబిన్ 7 ఉండింది, నీకు 6తో ఉండవు. నువ్వు తయారు చేసే బిడ్డలు 4 వస్తుంది. అంటే వీక్ మదర్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ స్టిల్ వీకర్ చిల్డ్రన్. సో రాను జనరేషన్ పోతుంది, గమనించండి. పిల్లల్ని చూస్తే ఇప్పుడు వాడు ఇంజనీరింగ్ అంటారు. మన పద్మావతి కాలేజీకి పోయిన తిరుపతిలో ఇంత ఉంది అమ్మాయిలో, ఇంజనీరింగ్ 3rd year సార్ అంట, ఊపితే పడిపోయేట్లా ఉన్నారు. ఎక్కడ ఎంత వీక్ అయిపోతా ఉంది, ఎందుకు? భూమిలో ఎట్లయితే మన హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకుంటే మనకి హిమోగ్లోబిన్ 12 ఉంటే సూపర్. మీ అందరూ టెస్ట్ చేసుకోండి, ఈరోజు వెళ్ళి ఫస్ట్ ఆ టెస్ట్ చేసుకోండి. బంగారు పెరిగిందా తగ్గిందా, షాపింగ్లా పక్కన పెట్టండి. ముఖ్యంగా మహిళలకి నేను గమనిస్తూ ఉంటాను, మా ఇంట్లో కూడా ఎక్కడైనా కానీ అబ్బా ఓపికే లేదంటారు. షాపింగ్ అన్నామనుకో ఎక్కడ లేని సెరటోనిన్, ఆక్సిటోసిన్ అన్నీ ఊరిపోయి ఇంకా సాయంత్రం వరకు తిండి తినకపోయినా ఏదో అక్కడ రోడ్డు మీద ఏదో పల్లీలు తినేదే సాయంత్రం వరకు. నా స్వామి ఎక్కడ అంటే ఇష్టమైన పని, ఆ ఇష్టమైన పని పిల్లలతో స్పెండ్ చేయండి, ఆ ఇష్టమైన పని మీ ఫ్రెండ్కి పోయి హెల్ప్ చేయండి, ఆ ఇష్టమైన పనిని మీ బ్యాక్ యార్డ్లో 4 టమాటా మొక్కలు, 4 వంకాయలు, 4 బెండకాయలు వేసుకోండి. చాలా ఉన్నాయి మీకు ఇష్టమైన పనులు, డైవర్ట్ చేయాలా. ఫస్ట్ ఒకటొకటి పని నుంచి బయటపడాలి కదా. నేను టీవీ నుంచి బయటపడినా, టూత్పేస్ట్ నుంచి బయటపడినా, 3 పూటలు తినేదాని నుంచి బయటపడినా, రైస్ నుంచి బయటపడినా, ఒకటి వదులుకోండి. అంత పెద్ద మహానుభావుడు బుద్ధుడు రాజ్యాన్ని, భార్య, పిల్లల్ని అన్నీ వదులుకొని అర్ధరాత్రి వచ్చేసాడు. అందుకని ఆయనకి కరెక్ట్గా తెలిసింది ఏం చెప్పాలని. కోరికలు తగ్గించుకోండి రా, బుర్ర పెట్టండి రా. బుద్ధం శరణంగా వచ్చామంటే మీ బుర్ర పెట్టండి, నేను చెప్పింది కూడా వినొద్దు, మీ బుర్ర పెట్టండి. ఓ వారం రోజులు రైస్ నిలిపేసి పొద్దున్న రాగిజావ తాగి మిల్లెట్స్తో పొద్దున్న తిని సాయంత్రము దేశీ బియ్యమో, పాలిష్ మటన్ బియ్యమో, ఒక జొన్న రొట్టె, అంత వెజిటబుల్, మధ్యాహ్నం సీజనల్ ఫ్రూట్స్, సూపర్గా ఉంటారు మీరందరూ.
అంత కరివేపాకు మునగాకు పొద్దున్న లేస్తాను అంత కొబ్బరి నూనె అయితే బ్రెయిన్ టానిక్. ఈ ఒక ఏజ్ వచ్చిన వాళ్ళందరూ పొద్దున్నే అంత కొబ్బరి నూనె గానిగులు ఆడిచ్చిన, మళ్ళీ అంగళ్ళలో పోయి పారాషూట్ కొనేది కాదు, ఆడిచ్చిన కొబ్బరి నూనె బ్రెయిన్ టానిక్. ఇది నేను చెప్పింది కాదు, డాక్టర్ బిఎం మెగ్డే గారు పెద్ద మీటింగ్లో చాలా మీటింగ్లో చెప్పినాడు. మేము ఇవన్నీ చేస్తాను. ముఖ్యంగా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది డెఫినెట్లీ మంచిదే, కానీ శక్తి లేని భూములు వాటిని ఇంకా కష్టపడి అట్లీస్ట్ 3-4 ఏళ్ళు కష్టపడితే దాంట్లో ఆర్గానిక్ కార్బన్ ఓసి అనేది 2% అయితే అప్పుడు మీరు 4 టమాటాలు అవసరంలే. 1 టమాటా, 4 బెండకాయలు, ఒక కీరకాయ, ఒక సొరకాయ గుమ్మడికాయ వేసుకొని దాంట్లో కొంచెం కొబ్బరి తురుము వేసుకొని తింటే అదే చాలు భోజనము. నేను ఎక్స్పీరియన్స్ అయినా. మంచి అడవిలో మండించిన సజ్జ రవ్వతో 4 ఇడ్లీ 3 ఇడ్లీలు తిని కోయంబత్తూరు నుంచి మదనపల్లి డ్రైవ్ చేసుకుంటూ ఆకలి లేదు. అప్పుడు తెలిసింది ఒరే నాయన, అంటే ఈ ఫారెస్ట్లో పండిన వాటికి ఎంత. మీకు ఎవరికన్నా పరిచయాలు ఉంటే ట్రైబల్స్ అట్లా చల్లేసి పండిస్తారే, అవి తెచ్చుకొని వాడిని వండి చూడండి, తెలుస్తుంది ఆ గొప్పతనం. పిల్లలకు కూడా అట్లా ఆహారం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. సాయంత్రం వాళ్ళు వచ్చేటప్పటికి అన్ని బఠానీలో శనగలో పెసలో ఇలాంటివన్నీ ఇస్తే వాడు కురుకుని అడగకుండా ఉంటాడు. మనకు వాడికి చేసే టైం లేదు, ఆ టైం కూడా లేదు, చాలా బిజీ మనమంతా. అన్ని మిషన్లు వచ్చినా వాడి ముఖాన్ని 50 రూపాయలు బారేస్తే వాడు పోయి పర్రని చింపి దాంట్లో బాణం ఒకటి తీసి అది నవలుతూ ఉంటాడు. వాడిని ఆకలిపోయేది. మీరేమో ఫ్రెష్గా చేసి పెట్టారు, తినేదానికి వాళ్ళకి టైంలే. మీకు ఆటో వచ్చింటుంది 9 గంటలకంటే 8:30కు ఆటో వస్తుంది, బాధేసి తిను నోరు మూసుకొని నోట్లో కుక్కేసి నీళ్లు పోసి పెద్ద ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది ఇంట్లో. గంట ముందర కూసి పెట్టారే టైం బాగుంది తినరా అని చెప్పాలి, బాగా టేస్ట్గా చేసి పెట్టాలి పిల్లలకి. భోజనం మీదనే మీరు ఏది ఆహారం మంచిది ఏంటి అని మీరు చెప్పడమే కాకుండా మీ టీచర్లు కూడా చెప్పాలి. అది చాలా ఇంపార్టెంట్. ఒక వారం రోజులు మీరు రైస్ నిలిపేసి మీరు పొద్దున్నే మిల్లెట్స్, సాయంత్రం దేశీ బియ్యం, మీరు వరి పూర్తిగా నిలిపేయమంటే బాధపడతారని ఒక పూట తినమంటారు. లేకపోతే సాయంత్రం జొన్న రొట్టి కానీ సజ్జపిండితో రొట్టి కానీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మేము ఇంత యాక్టివ్గా ఉన్నాము, మాకే 2 పూట సరిపోతా ఉంది. మరి గంటకు మేస్తానే ఉంటారు ఏంటి? అంత అవసరంలే. ఆ రిచ్ ఫుడ్ ఒకసారి పొద్దున్నే బాగా తినేస్తే మళ్ళీ అవసరం ఉండదు. ఈ ప్రాసెస్ని ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాండి. నేను అసిడిటీ పేషెంట్ని 2 గంటలకు ఒకసారి తినాలని చెప్పిన డాక్టర్. ఇప్పుడు నేను ఏకాదశికి ఫుల్ ఉపవాసం, అంటే ఈరోజు సాయంత్రం తింటే రేపు ఏకాదశి అంటే ఏమి తినకుండా ఎల్లుండి పొద్దున్న వరకు ఏమి తినకుండా ఉండగలను. ఎందుకు నా బాడీ బాగా దానికి నేచర్ ట్యూనప్ చేసిన 10 కిలోమీటర్ పరిగెత్తా, పొద్దున్నే లేచి కొబ్బరి నీళ్ళు తాగడము, రాగి జావా సూపర్ ఫుడ్. మీ ఇంట్లో 4 ఉండాలంటే 8 గ్లాసులు రాగి జావా తయారైపోవాల్సిందే. 8 గ్లాసుల్లో మీరు వేయాల్సింది 8 టీ స్పూన్ల రాగి పిండి, 6 గ్లాసులు పొయ్యి మీద పెట్టి వేడి నీళ్ళని బాగా మసలేట్లుగా పెట్టి 2 గ్లాసులు గిన్నెలో తీసుకొని 16 స్పూన్లు రాగి పిండి వేసి బాగా కలిపేస్తే దాన్ని పోస్తే రాగి జావ రెడీ. అంతే. వేయించిన రాగి జావలో జిగట ఉండదు, ఆ జిగురు ఉంటేనే అసిడిటీ తగ్గేది. అందుకని జస్ట్ రాగి పిండి, షుగర్ లేకపోతే బెల్లం. ఆ రాగి జావ మీ ఇంట్లో పొద్దున్నే తాగి మళ్ళీ కాఫీలు తాగండి. మీ అందరూ కాఫీలు టీ తాగుతారని నాకు తెలుసు, నిలిపేయద్దు. రాగి జావ 1 గ్లాస్ తాగి మళ్ళీ కాఫీ తాగండి. మళ్ళీ రేపు మొన్నటి 2 గ్లాసులు రాగి తాగి మళ్ళీ కొంచెం కాఫీ తాగండి. వారం తర్వాత మీ కాఫీ ఏం వద్దులే అనిపిస్తుంది. అట్లా ఓగా అలవాటును మార్చుకుంటా మీరు వస్తే మీ పిల్లలకి చెప్పేదానికి ఛాన్స్ ఉంటుంది. పిల్లలకి ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్లో 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజులు పల్లీల లడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డు. మీకు కూడా చాలా ఇంపార్టెంట్. పచ్చి కరివేపాకు తినాలి పొద్దున్నే లేస్తూనే. పచ్చి కరివేపాకు సూపర్, లేదా కరివేపాకు పొడి ఇంత ఎక్కువ వేసుకొని తినాలి. మీకు లడ్డు చేసే టైం లేకపోతే టేబుల్ మీదనే కొద్దిగా వేయించిన నల్ల ఏదో నువ్వులు పొయ్యి మీద పెట్టుకోండి, గ్లాస్ బాటిల్. పల్లీలు కూడా పెట్టుకోండి, కొబ్బరి, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి అయితే బెస్ట్, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు. నువ్వులు వెళ్ళేటప్పుడు నోట్లో 2 నువ్వులు వేసి బెల్లం ముక్క నోట్లో వేయండి, లోపలనే లడ్డు తయారవుతుంది. లడ్డు చేసే టైం కూడా లేదు, చాలామందికి చాలా బిజీగా ఉంటారు కదా. సో అలవాట్లు చేసుకుంటూ ఇప్పుడు ఆ శరత్ చేసే పని చిన్న విషయం ఏం కాదు. మనకేం 10,000 మంది వచ్చి మనం పేపర్లో రానక్కర్లే. మీరందరూ రైతులు, రైతు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వచ్చినారు ఇక్కడికి. ఫస్ట్ టార్గెట్ ఏం మనకి? మన ఫ్యామిలీ హెల్తీగా ఉండాలి, అవునా? మనకు థైరాయిడ్, షుగర్, బీపీ మాత్రలు వేసుకుంటా గుచ్చుకుంటా అట్లుండి 60 బస్తాలు పండించినాడు.
అవార్డు వచ్చింది. ఎందుకు మనకు అవార్డు? ఇంట్లో అందరికీ జబ్బులు క్యాన్సర్లు వస్తే. సో మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనము పెంటపోగు ఆహారము, కెమికల్స్ లేని ఆహారం తినాలి. మీరు మీకు 10 ఎకరాలు ఉండేలే, 6 ఎకరంలో మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి మీ కూరగాయలన్నీ 4 మునక్కాడలు, సీతాఫలంకాయలు, అంత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అన్నీ ఇంటికి మీ పొలం నుంచి పోవాలి. అది ఎంత అద్భుతాలు చేస్తాయంటే మీరు ఊహించగానే మీ హిమోగ్లోబిన్ పెరిగి ఉంటుంది, మీరు యాక్టివ్గా ఉంటారు. మీరు ఈరోజు రైస్ నిలిపేసి ఇప్పుడు మిల్లెట్ తింటారు కదా, మళ్ళీ ఇంటికి పోయి కూడా అన్నం వేస్ట్ అవుతుందని తీసి మళ్ళీ వేడి చేసుకొని తినొద్దండి. జనాలకు అదే ప్రాబ్లం. ఫ్రిడ్జ్లో పెట్టింటారు, పొద్దున్నే టైం ఉండదు, పొద్దున్నే పరిగెత్తారు, మధ్యాహ్నము అంత చిన్న బాక్స్ వర్కింగ్ లంచ్ అని తింటారు, రాత్రి పడిసి పంచగూట దాటుకొని వచ్చేటప్పటికి 12 అవుతుంది. సో భార్య పాపం మా ఆయన పొద్దున్న నుంచి ఏం తినలేదని ఫ్రిడ్జ్లో ఉండేటివన్నీ తీసి వేడి చేసి పెట్టింటుంది. ఏమండి ఫ్రిడ్జ్లో వేడి చేసాక లోపల పెట్టేదాన్ని లేదంటే వీడు 12 గంటలకు తిని 1 గంట పడుకొని అది అరిగేదానికి 3 గంటలు అంటే 4 అవుతుంది. నిద్ర పట్టదు, సరిగా పట్టిన మంచి సౌండ్ స్లీప్ రాదు. ఎందుకంటే భోజనం అరిగిచ్చేది పొట్ట కాదు, బ్రెయిన్. ఏం యాసిడ్లు కావాలా, ఏం జ్యూసులు దాన్ని పెట్టాలని చెప్పేది. సో తినాల్సిందంతా పొద్దున్నే ఫుడ్ తినాలి, సాయంత్రం గూట్లో దీపంలో ముద్ద, సాయంత్రం 6 గంటలు కంప్లీట్ చేసేయాలి ఫుడ్. రైతులతో సంబంధం పెట్టుకొని ఈ కూరగాయలు, ఆర్గానిక్ ఫుడ్లు, ఇంకా కొన్ని కాంటాక్ట్స్తో ట్రైబల్ ఏరియా నుంచి వచ్చిన పెసలు కానీ పప్పు ధాన్యాలు కానీ కొంచెం ఖర్చు ఎక్కువైనా అదేం పెద్ద ఖర్చు కాదు. మీ అంతా ఫుడ్కి పెట్టేది ఖర్చు చాలా తక్కువ. మనం బట్టలు పెట్టేది, బర్త్డేలకు పెట్టేది, ఈ బట్టలు కొనేదానికి, నగలు కొనేదానికి పెట్టే ఖర్చుతో పోలిస్తే మన ఫుడ్ పెట్టే చాలా తక్కువ. దానికి అసలు ఎవరు లెక్క చేయకుండా మంచి ఆహారం కోసము టైం ఇవ్వండి, డబ్బులు పెట్టండి, రైతులతో సంబంధం పెట్టుకోండి. ఇప్పుడు శరత్ చేస్తూ ఉండే ఈ పని ఇంకొంచెం కాన్ఫిడెన్స్తో మీ ఊర్లోనే ఆ కొర్రలు సామలు చేసే మిషన్లు, మీ ఊర్లోనే అన్ని పిండిలు చేసేది, రవ్వలు చేసేది, పసుపును ఆడిచ్చే మిషన్లన్నీ పెట్టుకొని ఒక బ్రాండ్ చేసి మీరందరూ దాంట్లో ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లో భాగస్వాములు కాండి. మీకు దాంట్లో షేర్లు ఉంటాయి, దాంట్లో వచ్చే ప్రాఫిట్ మళ్ళీ మీకు పంచేట్లుగా నీది అనే ఓనర్షిప్తో మీరు అది చేయగలిగితే అన్ని వస్తువులు మీకు దొరుకుతాయి. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏం తెలుసా, మీకు మంచి ఫుడ్ దొరుకుతుంది. దొరకదు, బయట ఎక్కడా లేదు మంచి ఫుడ్. మీరు అనుకునేట్లు ఆ మాత్రలు, ఆ మందులు వేసుకొని ఐరన్ తగ్గింది, ఐరన్ మాత్ర, కాల్షియం, మరి అన్ని మాత్రలు వేసుకుంటారు, మళ్ళీ అందరికీ ఐరన్ లేదు, కాల్షియం లేదు, ఎందుకు? సో మాత్రలతో వచ్చేది నిలదు, మీరు ఫుడ్తో వచ్చేదే నిలాలా. B12 డెఫిషియన్సీకి అంబలి తాగాల, లక్ష్మీ చారు, అంబలి, ఈ పులవ పెట్టిన మిగిలిపోయిన అన్నంలో రాత్రి పొద్దున్నే పిసుకొని తాగితే అద్భుతంగా మీకు B12 వస్తుంది. పొట్టలో ఇప్పుడు B12 ఉంటుంది, మీరు తిన్న ఫుడ్ కరెక్ట్గా కన్వర్ట్ చేసి మీకు అందుతుంది. కాబట్టి మీకు ముఖ్యంగా B12 డెఫిషియన్సీతో నరాల ప్రాబ్లమ్స్, మతిమరుపులు, రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. చాలా సింపుల్గా అవన్నీ చేయొచ్చు. నువ్వుల నూనె పోసుకొని వారానికి ఒక రోజు ఎండలో ఉంటే మీకు D3 ఫుల్గా వస్తుంది. మామూలు విటమిన్ D3 అంటే కాల్షియంను అది ఉత్పత్తి చేస్తుంది. 20 నుంచి 70 ఉండాలి. రీసెంట్గా నేను చేసిన 9 ఉంది. నేను ఒకసారి 11 గంటలకి ఎండలో పోయి అడవిలో పోయి అప్పుడు చేసుకొని వస్తా, మొత్తం ఎండలోనే నీళ్ళు తాగుతాము బాట్లు, అంతే కదా. ఏమవుతుంది, పెద్దల ఎండలో ఇప్పుడు కూడా చాలా మంది ఎండలో కష్టపడతా ఉంటారు. మనం ఎండను చూస్తే భయపడిపోతాం, ట్యానింగ్ అయిపోతాము, అసలు ఎండ కూర్చోరు. పిల్లకాయలు అయితే మరి జనగణమన అంటేనే పడిపోయింటారు, జయ ఎండని సగం పడిపోయింటారు, ఎండకే బేరుడు, ట్యానింగ్ అయిపోతాం, పూసుకొని పోతాము. మనకు చర్మంలో సెబేషియస్ గ్లాండ్స్, సెబమ్ అనే ఆయిల్ రిలీజ్ చేస్తారు. అది బెస్ట్ కోల్డ్ క్రీమ్ ఇంద మొత్తం ప్రపంచాన్ని మీకు తయారు చేసేది, మేడ్ ఫర్ యూ అని. దాన్ని మనం అన్ని లేచేసి పీకేసి క్రీములు పూసుకొని 1/2 ఇంచి ఫౌండేషన్లు కట్టి గట్టి మాట్లాడితే ఊడిపోతాయి, ఎండ వస్తే కారిపోతాయి. సో ఏసీ ఉండాలా, ఎక్కువ మాట్లాడకూడదు, బాధ ఎందుకు ఈ సమస్యలన్నీ. సో నేచురల్గా మీరు మంచి ఆహారం తింటే మనము ఆరోగ్యంగా ఉంటాము. హిమోగ్లోబిన్ పెంచుకునేదానికి మీరు ముఖ్యంగా రాగులు, సజ్జలు సూపర్ ఫుడ్. మీరు ఇంకా లావు ఎక్కువ ఉండేవాళ్ళు అయితే పొద్దున్నే మిల్లెట్స్, కొర్రలు, సాములు, అరికలతో దోశ, ఇడ్లీ, పొంగల్ ఏదైనా చేసుకోండి, టేస్టీగా చేసుకోండి. బాధపడతా ఉప్పు లేకుండా అట్లేం అవసరం లే, తగినంత మినిమం ఉప్పు వేసుకొని టేస్టీగా చేసుకొని
బాధపడకుండా ఇష్టంగా తినాలి. బాగా తినేసి సాయంత్రం 6కి మీ భోజనం కంప్లీట్ అయిపోవాలి. ఆ మినిమం సెన్స్లో వారంలో 5 రోజులన్నా ఇంట్లో తినాలి. పెళ్ళిళ్ళు గిండిలో బయట 2 రోజులు తిన్నా ఏం కాదు. సో ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ బాగా వృద్ధి చెంది చాలామంది రైతులు ఇంకా వ్యవసాయం చేసేవాళ్ళు వచ్చినారు కదా ఇటుకి. మీరు పప్పు ధాన్యాలు మీకు ఇంట్లో కావాల్సిన 10 ఐటమ్స్ 10 మంది రైతుల దగ్గర పండించుకొని మీరు మీ కళ్ళ ముందర మందులు కొట్టకుండా యూరియా లేకుండా తిని మీరు మీ పిల్లల ఆరోగ్యం కూడా టాప్ ప్రియారిటీ. డబ్బులు మళ్ళీ చూద్దాం. మనం డబ్బులన్నీ సంపాదించి ఇప్పుడు నగలు ఇళ్ళు కొంటాను. ఆ నగలు పనికిరాని వస్తువు ఏదంటే నగలే. మనం ఒకవేళ సస్తాం కదా, మన వేలుకుండే ఉంగరాన్ని ఎర్రగొట్టి తీసి లోపల వేస్తారు. మనల్ని 1 గ్రామ్ కూడా మన బడ్డ మీద పెట్టరు. దానికి కడుపు కాల్చుకొని తినక ఏడుస్తా ఎత్తిపెట్టి చేస్తారు. ముఖ్యంగా చెప్పేది ఏమంటే కోరికలు మనకు అవసరాలకి కోరుకోవాలి. అవసరం ఎంత అంతే. మనం అవసరాన్ని మించి కోరుకుంటాను. మాకైతే చిన్నప్పుడు 4 జతలు బట్టలు ఉండేవి. ఇప్పుడు నాకు ఇంట్లో 20 జతలు ఎన్నో ఉన్నాయి. నాకు పైన 4 వాడుతూ ఉంటా. కొంటానే ఉంటారు. ఆమెకి 70 ఏళ్ళు వచ్చింటే ఇంకా పోయి కొంటానే ఉంటుంది. అరే ఇంకా నెక్స్ట్ ఇయర్ వస్తావు నీకెందుకు బట్టలు, ఈమె చచ్చిపోతే ఈ బట్టలు పంచలేక కావాలి. ఎవరు కొంటారు కదా, పాత ఓల్డ్ అవుట్డేటెడ్ మోడల్ ఎవరు కొంటారు? సో మనకి ఏది కావాలనో దాన్ని పట్టుకుంటే ఏది అవసరం లేదో దూరం పోతాయి. మీకు కావాల్సింది మంచి ఆహారం, మంచి గాలి. ముఖ్యంగా తలుపులు తీసి మంచిగా దోమతెర కట్టుకొని గాలి ఫ్రెష్గా ఉండేటట్టు పడుకోవాలి. ఆ గాలి లేక చాలా సమస్యలు వచ్చినాయి. డయాబెటీస్కి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ పొల్యూషన్, గాలి. మనం సిటీల్లో ఉండి పంజగుట్టలో జూబ్లీ చెక్ పోస్ట్లో పొగలు వేలుస్తూ ఉండేది వన్ ఆఫ్ ది రీజన్. గాలి చాలా ఇంపార్టెంట్. నీళ్లు మీ నదిని నాశనం చేయకుండా ఉంటే మీ చెరువుల నీళ్లు ఎక్సలెంట్. ఇంకా ఆహారము మనం అనుకున్నట్లు ఆర్గానిక్గా పండించినటివి, ప్లస్ మీ భూమికి భోజనం పెట్టేది కూడా చాలా ఇంపార్టెంట్. జనుము జీలగా వేసి దున్ని దాని మీద మళ్ళీ ఉలవలేస్తే అది నైట్రోజన్ తీసుకొని భూమిలో సారాన్ని పెంచుతుంది. సో 6 నెలలు మీరు భూమికి రెస్ట్ చేయండి. జనుము చల్లండి, రోట చేయండి, దాని మీద పెసలు కానీ మిలువలు కానీ అలసందలు కానీ ఉలవలు కానీ చల్లండి. 6 మంత్లు ఊపిరి పీల్చుకుంటుంది. ఇంకా తొందరగా మీకు కావాలంటే బయోచార్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఒక రకమైన బొగ్గు. ఆ బొగ్గును భూమి లోపల ఉడకబెట్టి దాన్ని జీవామృతం వేసి బాగా 20 రోజులు నానబెడితే మైక్రోబ్స్ అన్ని దాంట్లోకి వస్తాయి. దాన్ని భూమికి చదివితే చెట్లకు కావాల్సిన పదార్థాలు అన్నీ ఇది అందిస్తుంది. అప్పుడు మీ మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. సో ఇవన్నీ రాను సైన్స్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మన ముందులాగా ఆవులు లేవు, అంత ఆవు పేడ లేదు. కాబట్టి ఎట్లా చేసుకోవాలనే దానికి కొన్ని వస్తూ ఉన్నాయి. మీరు ఎవరైనా బయోచార్ వేసేట్లు ఉంటే 12 రూపాయలకి ఇది చేరుతుంది మీకు. ఆయన ఎవరు యుఎస్ నుంచి వచ్చేసి హిందూపూర్లో అద్భుతంగా ఇచ్చేస్తాను. నేను ఇమ్మీడియట్గా 20 టన్నులు లారీ లోడ్ చెప్పిన 12 రూపాయల కిలోకి వస్తుంది. మీరు 1 టన్ను వేసుకున్నారనుకో 500 కేజీలు వేయండి, 6000 అవుతుంది. అది పర్మనెంట్గా మీ పొలం ఉంటుంది. ఆ బొగ్గు పొలంలో మీరు జనుములాగా ఈ ఆకులు కొట్టే రావాలా, చాలా లేట్ అవుతుంది. బయోచార్ని చార్జ్ చేసేసుకుంటే తొందరగా మీ భూములకి లైఫ్ వస్తుంది. ఆ సూక్ష్మజీవులకి ఇళ్ళవి, ఆ ఇంట్లో ఉండి మొక్కలు నాటినప్పుడు దానికి ఏమి శక్తి కావాలో అది ఈ మైక్రోబ్స్ ఇస్తూ ఉంటాయి. యూరియా కాకుండా భూమిలో ఉండే ఫాస్ఫరస్ని నైట్రోజన్ని సాల్యుబుల్ చేసి అందిస్తూ ఉంటాయి. ఇట్లా టెక్నిక్స్ అన్నీ కూడా మీరు ఈ ఇట్లా విషయాలన్నీ కూడా వీళ్ళకి నెలకు ఒకసారి మీరు అందరూ కాకపోయినా ఇంపార్టెంట్గా వ్యవసాయం చేసేవాళ్ళు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు కలిసి ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలా. మీ ఆ భూమి టెస్టింగ్ చేసేది కూడా ఒక చిన్న మిషన్ ఈరోజు చెప్పిన ఆయనకి 30 రూపాయలు అంతే. మీ భూమి ఎట్లుంది ప్రోగ్రెస్ కార్డ్ లాగా పెట్టుకోండి. మీ భూమిలో మీకు ఎట్లయితే హిమోగ్లోబిన్ ఎంత ఉంది డాక్టాడో అట్లా మీ సాయిల్లో కార్బన్ అనేది ఎంత ఉంది అని రాసుకోండి. నెల అవసరంలే, 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేసుకోండి. 30 రూపాయలు అవుతుంది అంతే ఖర్చు మీకు. ఈ బయోచార్ వేయడము, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం ఇవన్నిటితో ఏదేస్తే గొర్రెలు వేయండి. ఇవన్నీ ఏదేస్తే అది ఇంప్రూవ్ అవుతా ఉంది అని చూసుకోండి. మనకు ఇప్పుడు ఏదైతే డౌట్ రావాలనో దాని మీద డౌట్ ఉండడం లేదు ఎవరికి. మనం ఏం ఆయిల్ వాడుతున్నాము, ఏం ఆహారం తింటాము, ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని మందులు కొడతాము. ఇక్కడ వచ్చిన రైతులు కూడా అంతే. వాళ్ళు స్ప్రే చేసి అదే కూరగాయల్ని
మార్కెట్ తీసుకుపోయి అదే కూరగాయలు ప్రేమగా భార్యకి బిడ్డలు పెడతాడు. అదెట్లది? బయట వాళ్ళు ఏమైనా సావని పోనీ, మీరు ఇంట్లో వాళ్ళకు కూడా అట్లాంటివి తీసుకుని పెడితే ఎట్లా? ఇంట్లో 10 మొక్కలు అంత కిచెన్ గార్డెన్ చేసుకోవాలి కదా. సగం తిన్నేలే పురుగులు, మనకేమి? మనకు కావాల్సింది అన్ని టమాటాలు, అన్ని బంటకాయలు, అన్ని వంకాయలు, అవన్నీ పండించుకోవాలి కదా. సో ఈరోజు వ్యవసాయం చేసే రైతులందరికీ నేను విన్నపం ఏమంటే, మీరు అంత బ్లాక్ చేసుకొని దాంట్లో కంటిన్యూగా నెలకు ఒకసారి కూరగాయలు, 15 రోజులకు ఒకసారి ఆకుకూర, అది షెడ్యూల్. 1వ తేదీ 15వ తేదీ, ప్రతి 1వ తేదీ నారులు పోయింది, 10 రకాల కూరగాయలు. అది కూడా నాటు విత్తనాలు తెచ్చుకోండి, మంచిగా ఆరోగ్యంగా ఉండి ఒక చెట్టుని ఐడెంటిఫై చేసి కాయని చూడాల్సింది, చెట్టును చూడాలి. యూనిఫార్మ్ హైటు, బాగా ఆరోగ్యంగా ఉండే చెట్టును చూసి ఆ చెట్టుకు మార్క్ చేసి, ఆ విత్తనాలు నాటు విత్తనాలు కాబట్టి దాన్ని తీసుకొని మళ్ళీ ఎవరి దగ్గర వచ్చే కొనే పని లేదు. ముఖ్యంగా బూడిద మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మేము. బూడిదని చల్లితే ఏ పురుగు గుడ్డు పెట్టదు, దాని మీద జారిపోతుంది, ఏ ఫంగస్ అది జారిపోతుంది. అందుకని బూడిద చల్లేవాడు. ఆ బూడిద చల్లేవాడు మిషన్ వచ్చింది ఇప్పుడు, ఇట్లా అంటా ఉంటే ఫైన్గా అట్లా డస్ట్ పడుతుంది, 3000 అంతే. మీ కూరగాయలకు చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక బ్రహ్మాస్త్రమో 1-2 అంతే, అన్ని రకాలు మేము ఏదేదో మాట్లాడేస్తాం కాబట్టి అబ్బా ఇన్ని మనం చేయలేము అనుకోవద్దు. చాలా సింపుల్గా ఎంత అవసరమో అంత చేసుకుని కూడా మీరు కూరగాయలు పండించుకోవచ్చు. దొడ్లో కూరగాయలు ప్రతి ఒక్క రైతు మీరు కూరగాయలు మీరు పండించుకోకుండా బయట కొంటే చాలా డేంజర్, దానికి ఎంత ఖర్చునా కానీ పర్వాలేదు. సో ఇలాంటి విషయాలు ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు భోజనం టైం కూడా అయినట్లుంది. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి. మీరు నెలకు ఒకసారి కలవండి, చాలా ఇంపార్టెంట్. ఆ బయోచార్ గురించి నీకు కూడా తెలియదు కదా, బయోచార్ చాలా ఇంపార్టెంట్ దాన్ని ఇవన్నీ. సో మీరు నెలకు ఒకసారి కలిస్తే మంచి సబ్జెక్ట్ వస్తుంది. మేమేదో మాయ చేసి మీకు సంతూర్ సోప్ వాడండి మమ్మీ అయిపోతావు, ఫేర్ అండ్ పూసుకొని చెప్పము. మీకు అవసరమైనదే చెప్తాము. అందరూ రాండి, లేడీస్ కూడా రాండి. ఎక్కడ పప్పులు కొనాలా, ఏం అవసరం అని లిస్ట్ చేయండి. ఆయన ఎక్కడి నుంచైనా ప్రొక్యూర్ చేస్తాడు. అది అరకు నుంచి చేస్తాడో, ఇంకా రైతు దగ్గర నుంచి చేస్తాడో తెచ్చిస్తాడు మీ అందరికీ. మీరు సిటీలకు పోయి ఎక్కడెక్కడో తిరగాల్సిన పనిలే. కొంచెం కాన్సెప్ట్ ఉండి ఏదో చేద్దామనే కదా మీ అందరికీ, మీ ఊరు ఆయన కదా. సో ఆయన ఎంకరేజ్ చేసేట్లు ఉంటుంది. ఈ కంపెనీ పెద్దదైతే మిషన్లన్నీ పెట్టి దాంట్లో భాగస్వాములుగా ఉంటే మీకు డబ్బులు కూడా దాని రిటర్న్ వచ్చేదానికి కూడా స్కోప్ ఉంది. సో ఇట్లా చాలా విషయాలు నేను కూడా వస్తాను 2-3 సార్లు, చాలా ఇంపార్టెంట్గా వస్తాను. బట్ మీరు అందరూ కాంట్రిబ్యూట్ చేసి, ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి. మంచిగా గోడౌన్లు కట్టుకొని ఎలకలు డ్యామేజ్ చేయకుండా మంచి మిషన్లు పెట్టి మీ ఊర్లోనే మార్టూర్ బ్రాండ్ అనేసి అమెరికాకి అమ్మండి. అమెరికా నుంచి నాకు ఫోన్లు వస్తాడు, మీరు పంపిస్తారని. మనం అంత పంపించలేము. సో మీరు యంగ్స్టర్స్ కూడా మీరు చేయండి, పంపించండి. ప్రపంచానికి అంతా కావాలా. అపకారికి కూడా ఉపకారం చేయమన్నాడు వేమన. మన పెప్సీలు ఈ చెత్తంతా తోస్తాడు, పిజ్జాలు బర్గర్లు కుర్కురేలు వేస్తాడు దేవుడు అమెరికా వాడు. వాని కూడా మనము రాగి జావా, కొర్రలు, సామలు, జొన్న రొట్టెలు చెప్పి వాని ఆరోగ్యం కూడా బాగా చేస్తాం. సో వాని డబ్బులు మనకు రావాలంటే మనం ఇక్కడి నుంచి పంపించాలి, తయారు చేసి మనం తిని మిగిలితేనే. అక్కడ వస్తువులని ఈడ కొనేసి మన డబ్బులను పంపించేది కాదు. ఎంత డౌట్ అంటే రాగి జావా ఎన్ని రోజులు తాగల్లా అంటాడు. కాఫీలు టీలు నన్ను అడిగి తాగుతాండ్రా, తాగుతానే ఉంటారు కదా. పెప్సీలని నన్ను అడిగి తాగుతాండ్రా, తాగుతానే ఉంటారు కదా. డౌట్ టీవీలో కనిపిస్తుంది. టీవీలో కనిపించి ఏదైనా ఓకే అనుకుంటారు. టీవీలో కనిపిస్తూ ఉందంటే దరిద్రము అని అర్థం. ఎందుకంటే వాడు అమ్ముకోనేదానికి అమ్ముడు పోవు కాబట్టి అని చెప్తాడు. ఈరోజు ఒక ఆయన ట్రైన్లో కలిశాడు, ఒక యంగ్స్టర్. ఆయన రాగులకి ఇంకొక కుర్కురేలకి రెండింటికి పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. అంటే ఏ సినిమా క్రీడ్ కదా, మనమే సామాన్యంగా ఇవ్వాలా ఇట్లా వాటికన్నిటికీ. మనము ఎంత కాన్షియస్గా పిల్లోళ్ళతో ఇవన్నీ మాట్లాడతామో, పిల్లోళ్ళకి ఇప్పుడు వాడు వెనడలే అంటాము, కానీ వాడికి విషయం అర్థమవుతుంది. నువ్వులో కాల్షియం ఉంది, బెల్లంలో ఐరన్ ఉంది, సజ్జల్లో ఐరన్ ఉంది. ఇట్లా విషయాలన్నీ వాళ్ళకి చెప్తా ఉండే బాధ్యత పేరెంట్స్కి ఉంది, పెద్దవాళ్ళకు కూడా ఉంది. పెద్దవాళ్ళకు ఉంది, టీచర్లు కూడా ఉంది. మీ టీచర్లు మీరు పోయినప్పుడు అదే అడగాల్సింది. వాళ్ళకి ఆ మార్కులతో పాటు వాళ్ళ హిమోగ్లోబిన్ ఎంత ఉందని టెస్ట్ చేసి దాన్ని సరిపోయే ఆలోచన కూడా స్కూల్లో చేయాలా. వాడు ఊగుతూ ఉంటే వాడికి అర్థం కాకుండా ఉంటే ఏమి వాడికి హెల్త్ లేకపోతే ఏమొస్తుంది. వాళ్ళు అలర్ట్గా ఉంటే 4 రోజులు నేర్చుకో, 1 రోజులో నేర్చుకుంటాడు. మనం ఇప్పుడు మార్కులే చూస్తాం వాళ్ళకి. వాళ్ళ ఆహారం, వాళ్ళ ఆరోగ్యం బాగుందని చూడడంలే. సాయంత్రం కూడా 10 వరకు ట్యూషన్ పెట్టుకుంటే వాడిని పంపిస్తాం. వాడు ఎప్పుడు ఆడుకోవాలా.
సో వాడు నిద్రపోతూ ఉంటాడు, నోట్లో అన్నం పెట్టి నిద్రపోయేవాడు చూశాడు. అంటే తినేదాన్ని కూడా ఓపికలే. హాలిడే ఎందుకు పెట్టుకోవచ్చు కదా, మళ్ళీ ఆ స్కూల్ పెట్టుకుని నువ్వు అంటాడు. వాళ్ళ చిన్నతనం అంతా చాలా నాశనం చేస్తాను. చాలా ఇంపార్టెంట్ ఈ విషయాలని. సో ఇంకోసారి నెక్స్ట్ 1 ఇయర్కి ఇంకోసారి చెయ్యి. అప్పటికంతా నువ్వు మిల్లెట్ ప్రాసెసింగ్, గానిగలు, ఒకటో గానిగలు ఇక్కడే ఆయిల్ చేయడము, ఇలాంటివన్నీ చేసి ఆ స్టెప్స్ చేయలేమే అనుకోకూడదు. ఫస్ట్ మేము పెద్ద అయిపోయినామా, మేము ఇంత పెద్ద ప్రపంచంలో ఇంతే కదా. సో అచీవ్ చేయాలనుకుంటే అన్నీ అవుతాయి. మేము పడిన నువ్వు వండక్కర్లే, ఏ మిషన్ ప్రాబ్లమో, ఏ చెక్క కానీ ఏమవుతుంది, ఇవన్నీ నీకు ఇమీడియట్గా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. నువ్వు ఇంకా మాకంటే ముందరే స్టార్ట్ కావచ్చు, పోవచ్చు. సో చదువుకున్న వాళ్ళు ఎంకరేజ్ చేయండి. మీ ఊర్లో మంచి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని మీరంతా అప్పుడప్పుడు వచ్చి కలుస్తా. మినిమం నెలకు ఒక రోజు కలిసేట్లా పెట్టుకో. మీ షాపులోనో ఎక్కడో దగ్గర 10 మంది కలిసి మాట్లాడండి. అప్పుడు మీ రిక్వైర్మెంట్ అంతా ఇవ్వండి. కూరగాయలు ఏంటి, మీ పప్పు ధాన్యాలు ఏంటి అని ఇచ్చి ఆయన బల్క్లో కొంటే మీకు తక్కువ రేటుకి వస్తాయి, క్లీన్గా వస్తాయి, మంచి ప్రోడక్ట్లు వస్తాయి. సో ఈ అవకాశం ఇచ్చిన సతీష్కి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు మా కోసం ఎంతో దూరం నుంచి మా యొక్క చిన్న విన్నపాన్ని మన్నించి ఎంత దూరం వచ్చి మా వాళ్ళకి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.